జై వాసవి, జై జై వాసవి. ఓం హ్రీం శ్రీం క్లీం ఐం గ్లౌం వం వాసవి కన్యకే మహ్యం సర్వసౌభాగ్యం దేహి దేహి స్వాహా. ఓం కుసుమపుత్రీ చ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో వాసవి ప్రచోదయాత్. శ్రీ వాసవి అమృత కలశం. శ్రీ వాసవి కన్య పురాణ గాథ 33వ అధ్యాయం. అంతా దేవఋషులు పరబ్రహ్మ స్వరూపులైన ఓ సూతమునీంద్ర, మేము శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పురాణగాథను మీ అమృత వాక్కుల ద్వారా విని అనిర్వచనీయ ఆనందమును పొందితిమి. మహాత్మా, మా రాజరాజ నరేంద్రుని పెనుగొండ ప్రవేశము. రాజరాజ నరేంద్రుడు పితృకార్యములన్నిటిని వివరించుకొని దౌమ్యులు వెంటరగా రాగా మంత్రి సేనాపతి దండనాయకులతో పాటు తెల్ల జెండాలను పట్టి బయలు వెడలి పెనుగొండ నగర శివారులందు విడది చేసెను. వెంటనే తన ఆగమ వార్తను నగర స్వామికి ప్రత్యేక దూత ద్వారా తెలియపరచుచు నగర ప్రవేశమునకు అనుమతి కోరెను. ఈ వార్త విన్న వెంటనే విరూపాక్షుడు బాలనగరులు మరియు పెద్దలు శ్రీ భాస్కరాచార్యులను దర్శించిరి. గురువర్య, ఈ విపరీతమును చూచితిరా? రాజరాజ నరేంద్రులు వారు వచ్చి మన నగర ప్రవేశమునకు కోరుచున్నారు. తొండ మరసి ఊసురు వెళ్ళి వచ్చినది. ఏది ఏమైనా మనము భయపడము, అనుమతి ప్రసాదింపుడు, అతనిని ఎదుర్కొనుటకు సంసిద్ధమై ఉన్నామనిది. అంత శ్రీ భాస్కరాచార్యులు వారిని సముదాయించు సమాధానం చేయుచు, నాయనలారా, అన్నిటికీ ఆవేశం పనికిరాదు. పిల్లికి పిడుగుకు ఒక మంత్రము ఉపయోగించరాదు. ఇదంతా వాసవి కన్యకా పరమేశ్వరి లీలా విలాసము. ఎవ్వరూ భయపడవలసిన పని లేదు. ఆత్మజ్ఞాన సంపన్నుల మగు మాకు వారి రాక అవగతమైనది. సంశయం బదలి మా మాటలు పాలించి వారిని సగౌరవముగా ఆహ్వానించి నగరమునకు తోడ్కొని రండని పలికెను. ఆచార్యుల వారు ఆజ్ఞానుసారము విరూపాక్షుడు బాలనగరులు నిరాడంబరముగా చక్రవర్తిని నగరకు ఆహ్వానించి అతిథి సత్కారములతో గౌరవించిరి. రాజరాజ నరేంద్రుడు ముందుగా శ్రీ భాస్కరాచార్యుల వారికి రడమిల్లి శ్రీ నగరేశ్వర స్వామికి పూజలు నిర్వహించి పిదప సమావేశమునకు నిర్వహించెను. ఆ సభ యందు చక్రవర్తి గద్గద స్వరమున, ఆర్యవేశులారా, ముందుగా శ్రీ వాసవి కన్య భగవతికి నా వంద ముందు పితృకార్యములను నిర్వహించు. నా వందన శతములు మీకు మీ హృదయపూర్వక అభివాదములు. మా తండ్రిని, మా కుటుంబమును మన్నింపవేడుచున్నాను. పరాశక్తి శాపగ్రస్త పీడితుడైన మా జనకుడు మేము అష్ట కష్టముల రాజ్యమును బాధించి తగినట్టి ఫలములను అనుభవించి మరణించినాడు. ఇందు ఎవ్వరి ప్రమేయములు గురుదేవ, మా చంద్రవంశమునందు ఇట్టి ఘోరమును వెన్నడూ జరగలేదు. ఇది మా చరిత్రకు మాయని మచ్చ. భవిష్యత్తున ఇటువంటి అపరాధములు జరగనివ్వము. శ్రీ వాసవి కన్య తమ మాతాపితులైన 102 గోత్రాల వైశ్య దంపతుల అగ్నికుండ ప్రవేశానంతరం ఇది నా ప్రమాణుడు బాలనగర్ మీరందరూ పెద్దలతో క్షమింపుడను. అప్పుడు అతని వినయ విధేయ వాక్కులకు కన్య అనతి మేరకు సభ్యులందరూ ఆశ్చర్యచకితులైరి. ఎక్కడి తండ్రి, ఎక్కడి కొడుకు, ఊహకందుకుడు అన్నదని తలచుచు వారట్లనరు. ప్రభు, గతించిన దానికి పగు అవసరము లేదు. మీ రాక మాపై మీ వాత్సల్యము మాకు కడు సంతోషదాయకము. ఇక మీరును మేము కలిసి అన్యోన్యముగా జీవించదము. ఇక మనలో మనకు క్షమాపణలు అనవసరము అనిరి. అందులకు చక్రవర్తి, నేను కడు ధన్యుడని వారికి నమస్కరించెను. అంత
శ్రీ భాస్కరాచార్యులు దౌమ్యులు వారు శ్రీ రాజరాజ నరేంద్రుని విరూపాక్షాది ఆర్యవైశ్యులను మీ స్నేహము ఈ విధముగానే చిరకాలము వర్ధిల్లు కాగని దీవించిరి. ఓం తత్సత్. 32వ అధ్యాయం సంపూర్ణం. జై వాసవి, జై జై వాసవి. మీ మాతాపితృలకు శ్రాద్ధ కర్మలను, పిండ ప్రదానములను పవిత్ర వశిష్ఠ గోదావరి నదీ తీరమును చేరి నిర్వహింపుడనెను. అలాగేననుచు వారు ఆచార్యుల వారితో కూడి బయలుదేరి వెళ్ళి 11 రోజులు ఉండి మాతాపితృ కార్యక్రమాలను నిర్వహించుకొని వచ్చి పెనుగొండనందు 12వ రోజున మరియు 13వ దిన వైకుంఠ సమారాధన బంధుమిత్రులతో గలసి గావించిరి. బ్రాహ్మణులకు, నిరుపేదలకు సువర్ణ వస్త్ర అన్న గోదాన భూదానములను విరివిగా సమర్పించిరి. రాజరాజ నరేంద్రుని పెనుగొండ ప్రవేశము. రాజరాజ నరేంద్రుడు పితృకార్యములన్నిటినీ ముగించుకొని దౌమ్యులు వెంటరగా రాగా మంత్రి, సేనాపతి, దండనాయకులతో పాటు తెల్ల జెండాలను పట్టి బయలువెడలి పెనుగొండ నగర శివారులందు విడది చేసెను. వెంటనే తన ఆగమ వార్తను నగరస్వామికి ప్రత్యేక దూత ద్వారా తెలియపరచుచు నగర ప్రవేశమునకు అనుమతి కోరెను. ఈ వార్త విన్న వెంటనే విరూపాక్షుడు, బాలనగరులు మరియు పెద్దలు శ్రీ భాస్కరాచార్యులను దర్శించిరి. గురువర్య, ఈ విపరీతమును చూచితిరా? రాజరాజ నరేంద్రులు వారు వచ్చి మన నగర ప్రవేశమునకు కోరుచున్నారు. తొండమడసి ఊసురు వెళ్ళి వచ్చినది. ఏది ఏమైనా మేము భయపడము. అనుమతి ప్రసాదింపుడు. అతనిని ఎదుర్కొనుటకు సంసిద్ధమై ఉన్నామనిరి. అంత శ్రీ భాస్కరాచార్యులు వారిని సముదాయించు సమాధానం చేయుచు, నాయనలారా, అన్నిటికీ ఆవేశం పనికిరాదు. పిల్లికి పిడుగుకు ఒక మంత్రము ఉపయోగించరాదు. ఇదంతా వాసవి కన్యకా పరమేశ్వరి లీలా విలాసము. ఎవ్వరూ భయపడవలసిన పని లేదు. ఆత్మజ్ఞాన సంపన్నుల మగు మాకు వారి రాక అవగతమైనది. సంశయము వదలి మా మాటలు పాలించి వారిని సగౌరవముగా ఆహ్వానించి నగరమునకు తోడ్కొని రండని పలికెను. ఆచార్యుల వారు ఆజ్ఞానుసారము విరూపాక్షుడు బాలనగరులో నిరాడంబరముగా చక్రవర్తిని నగరకు ఆహ్వానించి అతిథి సత్కారములతో గౌరవించిరి. రాజరాజ నరేంద్రుడు ముందుగా శ్రీ భాస్కరాచార్యుల వారికి ప్రణమిల్లి శ్రీ నగరేశ్వర స్వామికి పూజలు నిర్వహించి పిదప సమావేశమునకు నిర్వహించెను. ఆ సభయందు చక్రవర్తి గద్గద స్వరమున, ఆర్యవైశ్యులారా, ముందుగా శ్రీ వాసవి కన్య భగవతికి నా వందన శతములు. మీకు మీ హృదయపూర్వక అభివాదములు. మా తండ్రిని, మా కుటుంబమును మన్నింపవేడుచున్నాను. పరాశక్తి శాపగ్రస్త పీడితుడైన మా జనకుడు మేము అష్టకష్టములు పెట్టి బాధించి తగినట్టి ఫలములను అనుభవించి మరణించినాడు. ఇందు ఎవ్వరి ప్రమేయములు లేవు. మా చంద్రవంశమునందు ఇట్టి ఘోరమును వెన్నడూ జరగలేదు. ఇది మా చరిత్రకు మాయని మచ్చ. భవిష్యత్తున ఇటువంటి అపరాధములు జరగనివ్వము. ఇది నా ప్రమాణము. కావున మీరందరూ పెద్ద మనసున మమ్ము క్షమింపుడనెను. అతని వినయ విధేయ వాక్కులకు సభ్యులందరూ ఆశ్చర్యచకితులైరి. ఎక్కడి తండ్రి, ఎక్కడి కొడుకు ఊహకందుకుడు అన్నదని తలచుచు వారట్లనరు. ప్రభు, గతించిన దానికి పగువ అవసరము లేదు. మీరాక మాపై మీ వాత్సల్యము మాకు కడు సంతోషదాయకములు. ఇక మీరును మేము కలిసి అన్యోన్యముగా జీవించదము. ఇక మనలో మనకు క్షమాపణలు అనవసరము అనిరి. అందులకు చక్రవర్తి, నేను కడు ధన్యుడని వారికి నమస్కరించెను. అంత శ్రీ భాస్కరాచార్యులు దౌమ్యులు వారు శ్రీ రాజరాజ నరేంద్రుని విరూపాక్షాది ఆర్యవైశ్యులను మీ స్నేహము ఈ విధముగానే చిరకాలము వర్ధిల్లు కాగని
దీవించిరి. ఓం తత్సత్. 32వ అధ్యాయం సంపూర్ణం. జై వాసవి, జై జై వాసవి.